ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఉగాది పండుగ వేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతి గారు సైతం జగన్ వద్దకు రావడం జరిగింది. ఈ రోజున పండగ వేళ ముఖ్యమంత్రి జగన్ దంపతులు పండితుల వేద ఆశీర్వదనం తీసుకున్నారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించడం జరిగింది. తాజాగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ప్రకంపనలే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. జై జగన్ అనే నినాదంతో ఎక్కడికి వెళ్ళినా ప్రజానీకం బయటకు వస్తున్నారు. తాజాగా మేము సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శావల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం అంతా జరిగిందట. ఇక ఉగాది వేడుకల్లో కూడా అక్కడే జరుపుకున్నారు సీఎం దంపతులు. ఇక్కడికే వైఎస్ భారతి గారు జగన్ వద్దకు వచ్చారు. జగన్ వైఎస్ భారతి ఇద్దరు కూడా శాల్వా కప్పి అక్షంతులు చల్లి ఆశీర్వాదం తీసుకున్నారు వేద పండితుల నుంచి. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్, అలాగే వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి తదితరులు ఇక్కడ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియపరిచారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు విజయాలు సిద్ధించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నానని జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తులు వారు అంతా ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్ళాలని, పల్లెళ్ళు పట్టణాలు ప్రతి ఇల్లు కలకలలాడాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు కలకలంగా వర్ధిల్లాలి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తూ ట్విట్టర్ వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి ఇద్దరు కూర్చొని పండితులు వేద పండితుల చేత ఆశీర్వచనం తీసుకోవడం కూడా ఈరోజు ఎంతో గొప్ప. ఇద్దరు కూర్చొని ఆశీర్వచనం తీసుకోవడం ఎంతో బాగుంది అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో తాను బిజీగా తన షెడ్యూల్లో తాను పాల్గొంటున్నట్టుగా తెలిసింది. ఇక ఎన్నికలు మే 13న ఉన్నాయి, అలాగే ఫలితాలు జూన్ 4వ తారీఖున బహుశా ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్నికల ఆట మొదలైపోయింది. నువ్వా నేనా అనుకునేది కాదు, ఇక నువ్వేంటో నేనేంటో చూపించుకోవాల్సిన సమయం అయితే ఆసనమైతే అయిందని మాత్రం అయితే ఖచ్చితంగా చెప్పాలి.